ఆటగారి ఆట కట్టినట్టేనా? అడ్డగోలుగా వాగితే అధోగతి తప్పదా? యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళందరికీ ఈ పేరు తెలియంది కాదు. ఈయన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు తీసి సబాష్ అనిపించుకున్నాడు. ఇక అదే ఊపులో ఈ ప్రపంచ ఆటగాడు తెలంగాణ అధికారులపై కూడా బెట్టింగ్ బాంబ్ పేల్చాడు. సరే, పేల్చితే పేల్చాడు, మరి ఆధారాలు చూపించాడా అంటే ఆన్సర్ లేదు. ఇదిగో ఆధారాలంటూ ముందుకొచ్చాడు, కానీ అందులో పసలేదు. మరి చీమ పుట్టలో వేలు పెడితే కొట్టకుండా ఉంటుందా? పోలీసుల్ని గిచ్చి జోలపాడితే ఊరుకుంటారా? వాళ్ళు పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఇక దేవుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది వాగితే ఊరుకుంటారా? దేవుడు మాట ఏమో గానీ ప్రజలు మాత్రం అస్సలు ఊరుకోలేదు. హిందూ దేవుళ్లను దూషిస్తూ మనోడు చేసిన వీడియోలపై అందరూ కన్నెర్ర చేశారు. అంతవరకు ఎవరైతే సపోర్ట్గా నిలిచారో వాళ్లే చీకొట్టారు. సుమారు 10 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్స్ మనోడిని అన్ఫాలో చేశారు. ఇన్స్టాగ్రామ్లో అన్వేష్కు సుమారు 1.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. అయితే హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా వీడియోలు చేసిన తర్వాత ఆ సంఖ్య కాస్త 1.3 మిలియన్స్కు తగ్గింది. కట్ చేస్తే లేటెస్ట్గా మరో ఝలక్. అన్వేష్ వీడియోలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అతని ఇన్స్టాగ్రామ్ ఐడిని తొలగించాలంటూ మేటా సంస్థకు లేఖ రాశారు. పోలీసులు అభ్యర్థన పరిశీలించిన మేటా అన్వేష్ ఇన్స్టాగ్రామ్ పై బ్యాన్ విధించింది. సో హీరో కాస్త జీరో అయ్యాడు. ఇక మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి నవీన్ ఆత్మకూరు నుంచి లైవ్కి వస్తారు. ఎస్, గుడ్ మార్నింగ్ నవీన్. నవీన్ చెప్పండి, వ్యూస్ పెంచుకోవాలంటే కాంట్రవర్సీ తప్పదంటారా? ప్రపంచ యాత్రికుడు అన్వేషణ నా అన్వేషణ ఇప్పుడు ప్రజెంట్ అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ చేశారు మేడం. ఎందుకంటే దాదాపు 1.3 మిలియన్స్ వ్యూస్ 1.3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ మాటతో మొత్తం కోల్పోయాడు. ఎస్ చెప్పండి. ఒక దేశ పౌరుడిగా, ఒక భారతదేశ పౌరుడిగా ఉండి బయట దేశాలకు వెళ్ళి భారతదేశానికి కించపరిచి మాట్లాడడం, అలాగే మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా అతనికి ఈ దిక్కు వచ్చింది. 0 నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ 1.8 నుంచి 1/3 వరకు తగ్గి మళ్ళీ 1.3 నుంచి 0కి వచ్చాడు మేడం. అలాగే ఇస్తాను మంచిని ప్రేరేపించాలి, కానీ ఇలా అతను మాట్లాడే మాటలు, అతను రెచ్చగొట్టే వ్యవహారాలు చాలా ప్రజలకి ఇబ్బందికరంగా అనిపించింది. కాబట్టి అతన్ని ఇప్పుడు తగినట్టు జరిగిందని చెప్పి ప్రజలు కూడా భావిస్తున్నారు. రైట్ నవీన్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.